హాయ్ వ్యూస్, వర్షాకాలంలో చాలామంది వేడి నీళ్ళతో స్నానం చేద్దాం అనుకుంటారు. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గీజర్, హీటర్ ఈ రెండు కూడా తప్పనిసరి. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ హైదరాబాద్లో గీజర్ వల్ల ప్రమాదం జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు గీజర్ వల్ల, హీటర్ వల్ల ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన దగ్గర టెక్నీషియన్ విష్ణువర్ధన్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇప్పుడు గీజర్ అనేది కంపల్సరీ, కానీ చూస్తూనే ఉన్నాం రీసెంట్లీ అనేక గీజర్ ప్రమాదాలు జరిగాయి, ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సార్ ఇప్పుడు వచ్చేసి చాలా మంది గీజర్లు ఇళ్ళల్లో ఇప్పుడు కామన్ అయిపోయింది. గీజర్ ప్రతి ఒక్కరు ఫిట్ చేపించుకుంటున్నారు. వెరీ గుడ్, మంచిదే. వేడి నీళ్ళతో స్నానం చేయాలి, వాస్తవం. అయితే గీజర్ ఫిట్ చేపించుకునే ముందు వాళ్ళు సేఫ్టీ చూసుకుంటలేరు. ఈ గీజర్ నుంచి ఎక్కువ కరెంట్ షాక్ రావడం అనేది జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఒకసారి ఫిట్టింగ్ అయిన తర్వాత అవి పనిచేస్తుందో ఎవరు తెలుస్తలేదు. దాంతోపాటు ఎర్తింగ్, మెయిన్ ఎర్తింగ్ అనేది ఇస్తలేరు ఎవరు. ఎర్తింగ్ అనేది ఏదో కామన్గా లైట్ తీసుకుంటున్నారు. అది ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు అర్థం, అరే ఎర్తింగ్ ఇంత ముఖ్యమా మనకు అనేది అప్పుడు తెలుస్తుంది. ఎర్తింగ్ ఖచ్చితంగా ఇప్పుడు గీజర్ ఫిట్ చేపించుకునే ముందు టెక్నీషియన్ ఎవరైనా ఫిట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎర్తింగ్ ఉందో లేదో దాన్ని బట్టి ఖచ్చితంగా ఎర్తింగ్ ఉన్న తర్వాత గీజర్ దయచేసి ఫిట్ చేపించుకోండి. ఎందుకంటే ఎర్తింగ్ ఉంటే ఇలాంటి ప్రాణ నష్టం అనేది జరగదు, 100% జరగదు. ప్రస్తుతం చాలా మంది న్యూ మోడల్స్ వాడుతున్నారు, ఓల్డ్ మోడల్స్ కూడా వాడుతున్నారు. సో ఓల్డ్ మోడల్స్ వాళ్ళే అందరూ ఖచ్చితంగా ఇంకా పక్కన పడేసి కొత్త మోడల్స్ కొనే అవసరం ఉందంటారా? అంటే అట్లని మనం ప్రతి ఒక్కరికి అట్లా చెప్పలేము. పాత యూజ్ చేసిన మళ్ళీ పాత యూజ్ చేసుకుంటేనే ఒకసారి మళ్ళీ దాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మంచిగా ఉంది, మీ టెక్నీషియన్ మంచిగా ఉంది అని చెప్తేనే వాడండి. లేదు వద్దు అనుకుంటే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ మోడల్లో ఆటోమేటిక్ ఉన్నాయి. మన బజాజ్ ఉంది, క్రాంప్టాన్ ఉంది, హ్యావెల్స్ ఉంది, సిల్వర్ ఉంది, చాలా ఉన్నాయి. మీకు అందుబాటులో ఉన్న ఏదైనా తెచ్చుకోండి. పాత ఒకసారి చెక్ చేయించుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే వాడండి, నా యొక్క సూచన. చాలా మంది గ్యాస్ గీజర్స్ అనే కొనుగోలు చేస్తూ ఉంటారు, వాటి నుంచి విషవాయువులు కూడా వస్తూ ఉంటాయి అంటున్నారు. సో ఈ గ్యాస్ గీజర్స్ వాడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి ప్రదేశంలో ఆ గీజర్ని ఫిట్ చేసుకోవాలి? గీజర్ ఫిట్ చేపించుకునే ముందు కొంచెం వెంటిలేషన్ ఉండే మార్గం చూసుకోండి. గీజర్ ఎక్కడో పైన ఒక్కొక్కరు ఏం చేస్తారంటే బాత్రూమ్ పైన ఇట్లా స్లాబ్ వేసేసుకొని ఓ మూల ఫిట్ చేపించుకుంటారు. అలాంటివి కూడా చేయొద్దు. ఎందుకంటే మన గీజర్ ఫిట్ చేపించుకుంటే 100% వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకొని ఫిట్ చేపించుకోండి సార్. లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా కంపల్సరీ ఉండాలి, 100% ఉండాలి సార్. ఆ అడ్జస్ట్ ఫ్యాన్ కూడా, ఎందుకంటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం తీసేస్తుంది కాబట్టి మన అడ్జస్ట్ ఫ్యాన్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ లేదు అనుకున్నా కూడా వెంటిలేషన్ మాత్రం 100% ఉండేటట్టు చూసుకోండి సార్. ఇది ఖచ్చితంగా ఉండాలి సార్. హీటర్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు, గీజర్స్ కూడా కొనుగోలు చేస్తుంటారు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? హీటర్ నుంచి కూడా చాలా మంది ఇదైపోతున్నారు సార్ పాపం. ఎందుకంటే మామూలు ప్యూర్ ఉంటారు కదా, 300, 400 పెడితే హీటర్ వస్తుంది. ఆ హీటర్ ఏం చేసి వాటర్లో వేసి వస్తుండ్రు, స్విచ్ చేసి వెళ్ళిపోదు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు. పాపం తెలియక పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఆడుకొని వచ్చి చిన్న పిల్లలు వచ్చి ఆ బకెట్లో చేయి పెట్టడం, అట్లా కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. సో ఇప్పటి నుంచి అన్నా ఆ హీటర్లకు కొంచెం స్వస్తి వలకండి. మీకు ఉన్న అందుబాటులో ఒక 2500, 3000 ఈ మధ్యలో 3.5 లీటర్స్ గీజర్లు అందుబాటులో ఉంటున్నాయి, ఏది కంపెనీ అయినా. కాకుండా దానికి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఉంటుంది, అది యూజ్ చేయండి. ఇలాంటి ప్రమాదాలు జరగవు. మీరు ఆ గీజర్ అట్లా యూజ్ చేస్తున్నాం అంటే 100% ఎర్తింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఎర్తింగ్ మెయిన్ సార్, ఎర్తింగ్ ఉండేటట్టు చూసుకోండి సార్. కొంతమంది ఊరు వెళ్తూ ఉంటారు, ఈ గీజర్ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతారు, ఓ వారం తర్వాత తిరిగి వస్తారు, గీజర్ స్విచ్ అట్లానే ఆన్ చేసి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది? అయితే మీరు అనేది కరెక్టే సార్. ఇలాంటివి ఓల్డ్ మోడల్ చాలా ప్రమాదాలు జరిగినాయి. ఇప్పుడున్న లేటెస్ట్గా అలాంటివి మీరు స్విచ్ చేసి పెట్టిపోయినా కూడా ఏం కాదు, ఆటోమేటిక్గా ఉంటే తీసుకుంటూ, లేకుంటే అదే ఆఫ్ అయిపోతుంది. కాబట్టి న్యూ మోడల్ ఈ రకంగా ఉంది. ఓల్డ్ మోడల్ ఉంటే ఏమన్నా ఒకసారి చెక్ చేపించుకోండి సార్, టెక్నీషియన్ తోటి ఖచ్చితంగా చెక్ చేపించుకొని ఇలాంటివి కొని తెచ్చుకోవద్దని నా యొక్క సూచన. మీరు సేఫ్టీ చెక్ అంటున్నారు, ఈ చెక్ అనేది డ్యూరేషన్ ఎంత కాలం లోపల చేస్తూ ఉండాలి? 3 మంత్స్కు 6 మంత్స్కు ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది. ఒకసారి ఇంకొకటి తెలియక ఏమవుతుందంటే, ఇంకోటి మెయిన్ సార్, గీజర్ ఫిట్ చేపించుకుందాం అంటే కింద ఒక చిన్న డ్రాప్, ఒక్కొక్క డ్రాప్ పడుతుంటుంది. ఏం కావాలి, డ్రాప్ పడుతుంది అనుకుంటారు. ఆ డ్రాప్ నుంచి చాలా అతి ప్రమాదం అదే సార్ మెయిన్. ఆ డ్రాప్ నుంచి ఆ డ్రాప్ మెల్లె దార కనిపించదు, ఆ పైప్ ఎంబడి వెళ్ళిపోతుంటుంది. ఇట్లా పైప్ ఎంబడి వచ్చేసి ఆటోమేటిక్ నల్ల వరకు వచ్చింటాయి. అది పెద్ద చాలా ఇది సార్. అలాంటిది ఉంటే 100% తీసేసుకోండి. ఆ టెక్నీషియన్ తోటో మీ ప్లంబర్ తోటో అది చూయించుకొని ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేసుకోండి సార్. అది మెయిన్ డ్రాప్. అది మీరు అనేక ఇలా వెళ్తూ ఉంటారు, రిపేర్ చేయడానికి, సేఫ్టీ చెక్ చేయడానికి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ప్రధానంగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు? ఇక వాళ్ళు కామన్గా అయిపోయింది సార్. కొంతమంది గీజర్స్ చేసి పెడతారు, ఏదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు. సపోజ్ లేడీస్ అనుకోండి, వాళ్ళు ఏదో గీజర్స్ చేసి పెట్టినాక వాళ్ళ ఇంట్లో పనులు చూసుకొని పోయి స్నానానికనే వెళ్ళిపోతుండ్రు. ఆ లోపు అది వాటర్, గీజర్లకు వాటర్ వచ్చి లేకేంటది, మీరు స్విచ్ చేసి పెట్టారు, అది హై టెంపరేచర్తో హీట్ బ్లాస్ట్ అయింటాయి. అలా బ్లాస్ట్ అయిన తర్వాత ఏమైతే ఆటోమేటిక్గా షాక్ అనేది ఉంటుంది.
తెలియకపోయి స్విచ్ ట్యాప్ ఆన్ చేస్తారు. ట్యాప్ ఆన్ చేసినప్పుడు ఇది అయిపోతున్నారు. దాంతోపాటు తెలియక వేరే పర్సన్ కూడా సడన్గా పోయి పట్టుకుంటున్నారు. ఈ వెనుక ఉన్న పర్సన్ కూడా షాక్ వస్తుంది. అది హై షాక్, హై వోల్టేజ్. ఒక మనిషి చనిపోయిందంటే ఆ మనిషిని ఎప్పుడే కానీ నెక్స్ట్ మనిషి పట్టుకోకూడదు. స్టిక్ అంటే కట్టే అలాంటి దాంట్లో యూజ్ చేయాలి. ముందు స్విచ్ బంద్ చేసుకోవాలి. ఆ సేఫ్టీ చూసుకున్న తర్వాత ఆ మనిషి తెరుగు చూసుకోవాలి సార్. డీప్లో ఉన్న మెయిన్ స్విచ్ ఖచ్చితంగా ఆఫ్ చేసుకొని ఆ మనిషిని టేకప్ చేసుకోవాలి. లేకుంటే నెక్స్ట్ ఈ పర్సన్ కూడా ప్రమాదంలో పడే ఛాయిస్ 100% ఉన్నాయి. మార్కెట్లో చాలా ఉన్నాయి. ఏఓ స్మిత్ ఉంది, వీగార్డ్ ఉంది. సో ప్రధానంగా అడ్వాన్స్డ్ ఫీచర్స్తో కస్టమర్స్ ఏది కొనుక్కుంటే బెస్ట్? యాజ్ అ టెక్నీషియన్గా మీరు ఏది సెలెక్ట్ చేస్తారు కస్టమర్స్ కోసం? బజాజ్ ఉంది సార్, హ్యావెల్స్ ఉంది. ఈ రెండింటి మధ్యలో బాగుంది. తర్వాత వీగార్డ్ కూడా మంచిగా ఉంది సార్. వీగార్డ్ ఏమో పబ్లిక్ కొంచెం అందుబాటులో ఉంది. 2.53 లీటర్స్ ఒక 2.5 వరకు అందుబాటులో ఉంది. నేను వింటున్నా. ఇలాంటివి చూడండి సార్. ఇది బాగుంటాయి నేను చెప్పను. ఏదైనా మార్కెట్లో బాగుంది. ఇప్పుడున్నే లేటెస్ట్లో మంచిగా ఉంది సార్. 3.5 లీటర్స్ తెచ్చుకొని హీటర్ దానికి స్వస్తి పలకండి. హీటర్ అనేది వద్దు. హీటర్ నుంచి చాలా ఇంకా ఇది అవుతున్నాయి. గీజర్ అనేది ఎంతకాలం పనిచేస్తుంది సార్? మినిమం 2 ఇయర్స్ ఉంటుంది గ్యారెంటీ? అది 2 ఇయర్స్ రావచ్చు, 3 ఇయర్స్ రావచ్చు. సో ఒక్కొక్కసారి తెచ్చుకున్న తర్వాతనే వ్యారంటీ లోపు గీజర్కి ఎప్పుడైతే వాటర్ సప్లై రానప్పుడు వీళ్ళకి తెలియదు వాటర్ వస్తుందా రాదో అనేది తెలియక స్విచ్ వేసి పెడతారు. సో వాటర్ ఉంటేనేమో థర్మల్ హీట్ అయినా కూడా వాటర్ నీళ్ళు వస్తాయి. లోపల వాటర్ లేనప్పుడు థర్మల్ హై హీట్ అవుతుంది, ఆటోమేటిక్గా బ్లాస్ట్ అవుతుంది. అలాంటప్పుడు అది తీసుకున్న 1 మంత్ కూడా ఇది కావచ్చు, నడిస్తే మంచి 3 ఇయర్స్ కూడా నడుస్తాయి. అలాంటివి సార్. చాలా మంది గీజర్ ఆన్ చేస్తున్నారు, స్విచ్ ఆన్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ స్విచ్ ఆఫ్ చేయకుండానే స్నానంకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? స్విచ్ ఆన్ అయితే ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ అయితే గీజర్లు ఇప్పుడున్న వాటిలో అయితే ఆటోమేటిక్గా తీసుకుంటూ ఆటోమేటిక్గా గీజర్లు వచ్చినాయి. పాతవి ఉన్నాయి. స్విచ్ ఆన్ చేస్తేనే వచ్చేది. స్విచ్ ఆన్ చేయకుండా అయితే స్విచ్ ఆన్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సమయానికి ఆ గీజర్లో వాటర్ వచ్చి లేకుంటాయి. వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ వచ్చి లేకుంటాయి. ఆ గీజర్ వీళ్ళు స్విచ్ ఆన్ చేసింటారులే అన్నట్టు ఉండింటారు. పోయి ట్యాప్ ఓపెన్ చేసేసరికి కూడా అట్లా కూడా ఎర్తింగ్ ఎట్లయితే అంటే వాటర్ లేనప్పుడు హీటర్ లోపల హై హీటింగ్ అవుతుంటాయి. హై హీటింగ్ అయ్యి దాని మొత్తం బ్లాస్ట్ అయింటాయి. బ్లాస్ట్ అయ్యి దాంతో పాటు బ్లాస్ట్ అయిన తర్వాత పవర్ అనేది రిటర్న్ పవర్ వస్తుంటుంది. రిటర్న్ పవర్ వచ్చేసి ఆ తడి ఉంటాయి కదా, తడి నుంచి మన నల్లకు సప్లై ఉంటాయి కాబట్టి మన ట్యాప్కు ఖచ్చితంగా అట్లా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు సార్. మీ పని అయిపోయిన వెంటనే దాన్ని ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయండి. అలానే మీరు ఊళ్ళో వెళ్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా అది ఆఫ్లో ఉందో ఆన్లో ఉందో సార్ చెక్ చేసుకున్నారని. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంటిని, మన ప్రాణాన్ని మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.